హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మీకు మా వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది, తప్పకుండా చివరి వరకు చూడండి. ఆనంది కోసం సునందాకి ఎదురు తిరిగిన ఆదిత్య. అసలు ఏం జరిగింది? ఆదిత్య సునందాకి ఎదురు తిరగడం ఏంటి తెలుసుకోవాలి అంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే జ్యోతి, ఆనంది ఇద్దరూ కూడా కోర్టులో ఒకరిని మించి ఒకరు వాదిస్తూ ఉంటారు. జ్యోతి బస్తీ వాళ్ళకి న్యాయం చేయమని వాదించగా, ఆనంది కూడా బస్తీ వాళ్ళకి న్యాయం చేయడంతో పాటు సునంద గారి పెట్టబోయే ఫ్యాక్టరీకి కూడా ఎలాంటి అన్యాయం జరగకుండా చూడాలి అని కోర్టులో వాదిస్తూ ఉంటుంది. ఇక ఇద్దరు అలా వాదించాక ఇంతలోనే కోర్టు టైం అయిపోతుంది. జడ్జి గారు అన్నీ ఆలోచించి కోర్టుని వచ్చే నెలకి వాయిదా వేస్తున్నానని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక కోర్టు కేసు వాయిదా పడడంతో అందరూ కూడా అక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపోతారు. ఇక ఆనంది వెళ్తూ ఉంటే సింహాద్రి మాత్రం ఆనంది వైపు కోపంగా చూస్తూ ఉంటారు. ఇక అది చూసి ఆనంది చాలా బాధపడుతూ, నన్ను క్షమించిన ఆయన, నేనేది కూడా కావాలని చేయలేదు అని బాధపడుతూ ఇంటికి వెళ్తుంది. ఇక ఇంటికి వెళ్ళిన తర్వాత ఆనంది ఆ విషయం గురించే ఆలోచిస్తూ చాలా మదన పడుతూ ఉంటుంది. అప్పుడే ఆదిత్య ఆనంది దగ్గరికి వచ్చి, ఏంటి ఆనంది, ఇంకా నువ్వు ఆ కేసు గురించి ఆలోచించి బాధపడుతున్నావా అని అంటే, అప్పుడు ఆనంది బాధపడకుండా ఎట్లా ఉండమంటారు ఆదిత్య గారు, ఈరోజు ఆ కేసు నా బస్తీదయింది. అదే కాకుండా నేను దైవంగా భావించే నా గురువు జ్యోతమ్మ మీదే నేను వాదించాను. ఇదంతా చూస్తుంటే నా మనసు తట్టుకోలేకపోతుంది ఆదిత్య గారు అని ఆనంది అంటుంది. ఆనంది అలా అంటూ ఉంటే ఆదిత్యకి ఒక విషయం గుర్తొస్తుంది. ఆనంది ఇప్పుడు చాలా బాధపడుతుంది. ఆనంది మనసు ప్రశాంతంగా ఉండాలి అంటే తను ఎప్పుడు చెప్పేది కదా అదే పని చేయాలి అని చెప్పి, ఇక ఆదిత్య, ఆనంది, ఇప్పుడు నీ మనసు చాలా బాధగా ఉంది కదా, ఇప్పుడు నీ మనసు ప్రశాంతంగా ఉండే చోటుకి వెళ్దాం పద అని ఆదిత్య చెప్పగానే ఆనంది ఆశ్చర్యపోతుంది. ఏంటి ఆదిత్య గారు, ఎక్కడికి అని అడిగితే అప్పుడు ఆదిత్య, ఆనంది, చెప్పాను కదా నీ మనసు ప్రశాంతంగా ఉండే చోటని, పద అని చెప్పి ఇక ఆనంది, ఆదిత్య ఇద్దరూ కూడా బస్తీలో ఉన్న శివయ్య చెట్టు దగ్గరికి వెళ్తారు. ఇక అక్కడికి వెళ్ళగానే ఆనంది ఆ చెట్టుని చూసి చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఆదిత్య గారు, మీరు నా శివయ్య తానికి తీసుకొచ్చిర్రా అని అంటే అప్పుడు ఆదిత్య, అవును ఆనంది, నువ్వు ఎప్పుడు చెప్పేదాన్ని కదా నీ మనసు బాగోలేకపోతే ఇక్కడికే వచ్చి నీ శివయ్యతో చెప్పుకుంటాను అని, అందుకే నీ మనసు ప్రశాంతంగా ఉండాలని ఇక్కడికి తీసుకొచ్చాను అని ఆదిత్య చెప్పగానే ఇక ఆనంది చాలా సంతోషపడుతుంది. థ్యాంక్స్ ఆదిత్య గారు, నా గురించి మీరు ఇంతలా ఆలోచిస్తున్నారు అని ఆనంది మురిసిపోతూ ఉంటుంది. ఇక వెంటనే పదండి ఆదిత్య గారు అని ఆ చెట్టు దగ్గరికి వెళ్తూ ఉంటే అప్పుడే బస్తీ కూలీలు అక్కడి నుంచి వెళ్తూ ఉంటారు. వాళ్ళని చూసి ఆనంది చాలా సంతోషపడుతూ పలకరిస్తూ ఉంటుంది. ఏంటి లచ్చక్క, ఎట్లుండ్రు, అందరూ మంచిగా ఉండరా, అందరూ ఖుషీగా ఉండరా అని పలకరిస్తూ ఉంటుంది. ఆనంది వాళ్ళతో అలా మాట్లాడడం చూసి ఇక బస్తీ వాళ్ళకి చాలా కోపం వస్తుంది. ఇక వెంటనే, ఏంటి ఆనంది, ఇంకా మేము నీకు గుర్తున్నామా అని అంటారు. వాళ్ళు అలా అనేసరికి ఆనంది ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. గదేందక్క, గట్లంటారేంది, చిన్నప్పటి నుండి మీ మధ్యలోనే కదా నేను పెరిగింది, మిమ్మల్ని ఎట్లా మర్చిపోతా అని ఆనంది అంటుంది. అప్పుడు ఆ కూలీలు, మర్చిపోకుంటే ఇంకేం చేస్తావానంది, ఇప్పుడు నువ్వు బస్తీ ఆనందివి కాదు కదా, ఆ సునంద కోడలు ఆనందివి, ఇప్పుడు నీకు మా బస్తీ ఏం గుర్తుంటుంది అని వాళ్ళు మాట్లాడుతూ ఉంటే ఇక ఆనంది, గదేందక్క గట్లంటారు, బస్తీ అంటే నాకు ఎంత ఇష్టమో మీకు తెలియదా, నేను ఈ బస్తీలోనే ఆడుకున్నా, మీ మధ్యలోనే తిరిగిన అని ఆనంది అంటూ ఉంటుంది. అప్పుడు వాళ్ళు, నీకు ఆ విశ్వాసం ఉంటే మా బస్తీకి అన్యాయం చేయాలని కోర్టులో కేసు ఎలా వాదిస్తావు అని చెప్పి వాళ్ళు అనేసరికి ఆనంది ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక అప్పుడే, ఇంకా ఏంటి
ఆవిడతో మాటలు. ఒక్కసారి బస్తీకి వెళ్ళి చూడమను. అక్కడ జనాలు ఈమె మొహం మీద ఉమ్మేసి రాళ్లతో కొట్టి తరిమి తరిమి కొడతారు. అయినా ఇలా మాతో మాట్లాడడానికి నీకు సిగ్గనిపించట్లేదా? మా బస్తీకే అన్యాయం చేసి మా బతుకులు బజార్లో వేయాలని చూసి మళ్ళీ మమ్మల్ని పలకరిస్తున్నావా? కాస్తైనా సిగ్గుండాలి అని చెప్పి వాళ్ళు ఆనందితో చాలా దురుసుగా మాట్లాడుతూ ఉంటే ఆ మాటలు విని ఆనంది అయితే ఒక్కసారిగా చాలా బాధపడిపోతూ ఉంటుంది. ఇక అక్కడే కన్నీళ్లు తీస్తూ ఏడుస్తూ ఉంటుంది. ఇక వాళ్ళు ఆనందితో మాట్లాడకుండా పదండే ఈవిడ గారితో మనకి మాటలేంటి అని వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక అలా మాట్లాడేసరికి ఆదిత్య కూడా చాలా బాధపడుతూ ఉంటారు. ఇక ఆనంది అక్కడ ఉండలేక ఏడుస్తూ కళ్ళు తూర్చుకుంటూ పరిగెత్తుకుంటూ వెళ్ళి కారులో కూర్చుంటుంది. ఆనంది అలా వెళ్ళడం చూసి ఆదిత్య కూడా చాలా బాధపడతారు. ఇలా జరిగిందేంటి? ఆనందిని సంతోషంగా ఉంచాలని ఇక్కడికి తీసుకొస్తే వాళ్ళు ఇలా మాట్లాడుతున్నారేంటి? ఆనంది ఇంకా బాధపడిపోయినట్టుంది అని ఆదిత్య కూడా అక్కడి నుంచి ఇంటికి వస్తారు. ఇంతలోనే రాత్రి అవుతుంది. రాత్రి కాగానే ఆనంది బస్తీ వాళ్ళ మాటల గురించే తలుచుకొని ఏడుస్తూ పడుకున్నట్లు నటిస్తూ ఉంటుంది. అది గమనించిన ఆదిత్య ఆనంది ఇంకా వాళ్ళ మాటల గురించే ఆలోచించి చాలా బాధపడుతున్నట్లుంది. కనీసం భోజనం కూడా చేయలేదు. నిజానికి వాళ్ళు ఆనంది గురించి అలా మాట్లాడుతూ ఉంటే నా మనసుకే ఎంతో బాధగా అనిపించింది. అలాంటిది ఆనంది వాళ్ళ మధ్య పెరిగింది, అక్కడే తిరిగింది. అలాంటి వాళ్ళు ఆనందిని అన్ని మాటలంటే తన మనసు ఎంతలా ముక్కలై ఉంటుందో నాకు అర్థమైంది. పాపం ఆనంది ఎప్పుడూ కూడా ఎదుటి వారిని సంతోషంగా ఉంచాలనే చూస్తుంది. తను ఎల్ఎల్బిలో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వస్తే ఆ సంతోషంలో మా అమ్మ ఏం కావాలో కోరుకో ఆనంది, ఏదైనా ఇస్తాను అని మా అమ్మ అడిగినప్పుడు ఆనంది బస్తీ విషయమే అడుగుంటే బాగుండేది. కానీ ఆనంది నా సంతోషం గురించి ఆలోచించి నేను ఆఫీస్కి వెళ్ళకుంటే ఎంత బాధపడుతున్నానో అర్థం చేసుకొని మళ్ళీ నన్ను తిరిగి ఆఫీస్కి వెళ్ళేలా చేసింది. అంతేకాకుండా ఆఫీస్కి వచ్చిన ఒక పెద్ద ప్రాబ్లంని సాల్వ్ చేసి కంపెనీని కష్టాల నుండి బయటపడేసింది. ఆనంది ఇలా నాకు ఎంతో సాయం చేసి ఎప్పుడు నా సంతోషాన్ని కోరుకుంది. అలాంటి ఆనందికి నేను ఏమి ఇవ్వగలిగాను? ఇప్పుడు వాళ్ళ బస్తీ వాళ్ళ తరపు నుండి ఇలాంటి కన్నీళ్ళు మాటలు తప్ప అని ఆదిత్య బాగా ఆలోచిస్తూ చాలా బాధపడుతూ ఉంటాడు. ఇక అలా ఆలోచించి ఆదిత్య ఒక నిర్ణయానికి వస్తాడు. లేదు, ఆనంది కోసం నేను కూడా ఏదో ఒకటి చెయ్యాలి. ఎలాగైనా ఆనందికి ఈ బాధ పోగొట్టేలా ఆనందిని బస్తీ వాళ్ళంతా కూడా అర్థం చేసుకునేలా చెయ్యాలి. అలా చెయ్యాలి అంటే నేనేం చెయ్యాలి అని ఆదిత్య బాగా ఆలోచిస్తూ ఉంటాడు. ఇక అప్పటికే ఆదిత్యకి ఒక ఆలోచన వస్తుంది. వెంటనే తన ఆలోచన అమలు చేయాలని నిర్ణయించుకుంటాడు. ఇంతలోనే ఉదయం అవుతుంది. ఉదయం కాగానే ఆదిత్య తన కబోర్డ్లో ఉన్న కొన్ని పేపర్స్ని తీసుకొని వాటి మీద సైన్ చేసి తన డ్రైవర్ని తీసుకొని నేరుగా బస్తీకి వస్తాడు. మరో పక్క సింహాద్రి పద్మమ్మ ఇద్దరూ కూడా ఇంట్లో కూర్చొని బస్తీ గురించే ఆలోచిస్తూ చాలా బాధపడుతూ ఉంటారు. అప్పుడే పద్మమ్మ, ఏందయ్యా ఇంకా నువ్వు బిడ్డ గురించి ఆలోచించి ఎంత బాధపడుతున్నావా అని అంటే, అప్పుడు సింహాద్రి, నేను బాధపడేది బిడ్డ గురించి కాదే, బస్తీ గురించి. ఈరోజు బిడ్డ కేసు వాదించి కోర్టులో గా సునందమ్మే గెలిస్తే బస్తీ వాళ్ళంతా కూడా బిడ్డని జీవితంలో క్షమించరు. అంతేకాకుండా బస్తీ వాళ్ళు మన కూతుర్ని మన బిడ్డని శాపనార్థాలు పెడతారు. అది మన బిడ్డకి మంచిది కాదే పద్దాలు. తన భవిష్యత్తు బాగుండాలి అంటే బస్తీ వాళ్ళందరి ఆశీస్సులు బిడ్డకి ఎప్పుడూ ఉండాలి. గదే ఆలోచిస్తున్నా అని సింహాద్రి బాధపడుతూ ఉంటాడు. అప్పుడే అక్కడికి ఒక కార్ వచ్చి ఆగుతుంది. ఇక కార్ అక్కడికి రావడం చూసి సింహాద్రి పద్మమ్మ ఒక్కసారిగా షాక్ అయిపోయి ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు. ఇక ఆ కారులో నుండి ఆదిత్య కార్ దిగి వస్తూ ఉంటే ఆదిత్యని చూసి సింహాద్రి పద్మమ్మ చాలా కోపంగా ఉంటారు. అప్పుడే ఇక సింహాద్రి, ఏంది సారు మీరు మా ఇంటికి ఎందుకు వచ్చిర్రు? రాజీకి వచ్చిర్రా? గీ సింహాద్రి అస్సలు తగ్గడు, బస్తీ కోసం ప్రాణమైన ఇస్తాడు అని సింహాద్రి మాట్లాడుతూ ఉంటే ఆదిత్య, చూడండి
నేను ఇక్కడికి వచ్చింది మీతో గొడవ పడడానికి కాదు, మీకు ఈ పేపర్స్ ఇవ్వడానికి అని ఆదిత్య అంటాడు. ఆదిత్య అలా చెప్పేసరికి ఇక సింహాద్రి పద్మమ్మ షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఇక వెంటనే సింహాద్రి ఏంటిగా పేపర్లు అని అడిగితే అప్పుడు ఆదిత్య ఈ బస్తీ పేపర్లు అని చెప్పగానే సింహాద్రి షాక్ అయిపోతాడు. బస్తీ పేపర్లా అని అంటే అప్పుడు ఆదిత్య అవునండి, ఇక ఈ బస్తీ మీది, నా పేరు మీద ఉన్న ఈ బస్తీ స్థలాన్ని మీ పేరు మీదకి ట్రాన్స్ఫర్ చేసి మీకు ఇస్తున్నాను. ఇక ఈ బస్తీ జోలికి ఎవ్వరం రాము, ఈ బస్తీ మీ సొంతం అని ఆదిత్య చెప్పగానే సింహాద్రి పద్మమ్మ ఒక్కసారిగా చాలా సంతోషపడుతూ ఉంటారు. ఇక వెంటనే సింహాద్రి ఏంటి బాబు ఏమంటారు మీరు అని అంటే అప్పుడు ఆదిత్య అవునండి, అక్కడ ఆనంది మీకోసం ఎంత బాధపడుతుందో ఎంత తపన పడుతుందో నేను చూశాను. తన బాధని పోగొట్టాలి అని నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. ఈ విషయం మా అమ్మకి కోపం తెప్పించవచ్చు, కానీ ఆనంది సంతోషంగా ఉండడమే నాకు ముఖ్యం. కానీ ఒక్క మాట, ఆనంది కావాలని మీకు లీగల్ నోటీస్ పంపించలేదు, అంతేకాకుండా కావాలని మీ మీద ఏదో గెలవాలి అని ఆనంది ఈ కేసు వాదించడానికి ఒప్పుకోలేదు. మా అమ్మ ఫోర్స్ వల్ల, నేను చెప్పిన మాట వల్లే ఆనంది కేసు వాదించడానికి ఒప్పుకుంది, కానీ మీ మీద గెలవాలని, బస్తీకి అన్యాయం చేయాలని కాదు. బస్తీకి అన్యాయం జరుగుతుంది అని ఆనంది అక్కడ నిద్రపోకుండా అన్నం మానేసి ఏడుస్తూ కూర్చుంది అని ఆదిత్య చెప్పగానే సింహాద్రి పద్మమ్మ ఒక్కసారిగా ఎమోషనల్ అయిపోతారు. ఇక సింహాద్రి ఏంది బాబు మీరు అనేది అని అంటే అప్పుడు ఆదిత్య అవునండి, మీరన్నా మీ బస్సీ అన్న ఆనందికి పంచ ప్రాణాలు అని ఆదిత్య మాట్లాడుతూ ఉంటే సింహాద్రి పద్మమ్మ చాలా సంతోషపడతారు. ఇక ఆదిత్య తమకి బస్సీ అప్పగించినందుకు ఇక సింహాద్రి అయితే సంతోషంతో పొంగిపోతూ ఉంటాడు. ఇక అక్కడ పని అయిపోయిన తర్వాత ఆదిత్య నేరుగా ఇంటికి వస్తాడు. ఆదిత్య ఇంటికి వచ్చేసరికి హాల్లో సునంద, ఆనంది, శశికాంత్ అందరూ కూడా కూర్చొని ఉంటారు. ఇక సునంద ఇంట్లో అటు ఇటు చూస్తూ ఉంటుంది. ఆదిత్య ఎక్కడ ఉదయం నుంచి కనిపించలేదే అని అంటుంది. అప్పుడే ఆనంది ఏమో అత్తయ్య ఏదో అర్జెంట్ పని ఉందని చెప్పి బయటికి వెళ్ళారు అని ఆనంది అంటుంది. ఇంతలోనే ఆదిత్య అక్కడికి ఎంట్రీ ఇస్తాడు. ఆదిత్య అక్కడికి రాగానే సునంద ఏంట్రా ఇంత ఉదయాన్నే ఎక్కడికి వెళ్ళావు అని అడుగుతుంది. అప్పుడు ఆదిత్య బస్తీ వాళ్ళ కాడికి వెళ్ళానమ్మా అని చెప్పగానే సునంద, శశికాంత్, ఆనంది ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక సునంద ఏంట్రా బస్తీకి వెళ్ళడం ఏంటి, అక్కడ వాళ్ళు ఎంత గొడవ చేస్తారో తెలుసా, ఈ పరిస్థితుల్లో బస్తీకి వెళ్ళడం అంత మంచిది కాదురా అని సునంద అంటుంది. అప్పుడు ఆదిత్య నేను అక్కడికి వెళ్ళింది గొడవ పెట్టుకోవడానికి కాదమ్మా, బస్తీని వాళ్ళకి అప్పగించడానికి అని చెప్పగానే సునంద ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక ఆనంది, శశికాంత్ కూడా స్టన్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఇక సునంద ఏంట్రా ఏమంటున్నావు నువ్వు, బస్తీని వాళ్ళకి అప్పగించడం ఏంటి, కోర్టులో కేసు నడుస్తుంది కదా అని సునంద అంటుంది. అప్పుడు ఆదిత్య నడుస్తుందమ్మా, కానీ ఈ విషయంలో ఆనంది ఎంత బాధపడుతుందో మనం అర్థం చేసుకోలేకపోయాం. ఈ కేసు వాదించడం వల్ల ఆనంది అటు తనని కన్న వాళ్ళకి, అటు తను పుట్టి పెరిగిన బస్తీలో వాళ్ళకి శత్రువులా మారింది. మనం ఆనందిని ఫోర్స్ చేసి ఈ కేసు వాదించమని చెప్పాం, కానీ వాళ్ళు మాత్రం ఆనందియే వాళ్ళకి అన్యాయం చేస్తుంది అని, ఆనందిని నానా మాటలు అని తనని చాలా బాధ పెట్టారమ్మా. అందుకే ఆనంది సంతోషం కోసం నేను ఈ నిర్ణయం తీసుకున్నాను అని ఆదిత్య చెప్పగానే సునంద షాక్ అయిపోతుంది. రే ఆదిత్య ఎంత పని చేసావురా, నాకు తెలియకుండా ఆ బస్తీ వాళ్ళకి పేపర్స్ ఇచ్చేస్తావా అని సునంద అంటూ ఉంటే అప్పుడు ఆదిత్య అమ్మ అది నా పేరు మీద పెట్టాలనుకున్న ఫ్యాక్టరీ, ఆ బస్తీ ల్యాండ్ నా పేరు మీద ఉంది కాబట్టి ఆ ల్యాండ్ని నేను ఎవరికైనా రాసిచ్చే అధికారం నాకుందమ్మా. అందుకే నేను ఈ నిర్ణయం తీసుకున్నాను, నా నిర్ణయాన్ని ఎవ్వరూ మార్చలేరు అని ఆదిత్య అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆదిత్య అలా మాట్లాడడం చూసి సునంద షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది. ఆనంది కోసం ఆదిత్య అంతలా ఆరాటపడ్డం చూసి సునంద అయితే చాలా కోపంగా ఉంటుంది. ఇక ఆదిత్య బస్తీ విషయంలో అంత మంచి నిర్ణయం తీసుకున్నందుకు ఆనంది సంతోషంతో పొంగిపోతూ ఉంటుంది. ఈ విధంగా ఆదిత్య సునందకి వార్నింగ్ ఇవ్వబోతున్నాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.